వీళ్ళ మనుషులే. వీరివే లిక్కర్ షాపులు, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, వీరివే బెల్ట్ షాపులు, వీరివే పర్మిట్ రూములు. గమనించండి ఒకసారి. ప్రభుత్వం వీరిదే, పోలీసులు వీళ్ళవారే, మ్యానుఫ్యాక్చరింగ్ వీరిదే, డిస్ట్రిబ్యూషన్ వీరిదే. ఇంక నేను అడుగుతా ఉన్నా, వీళ్ళ రెడ్ బుక్ పాలనలో వీళ్ళు కాక ఇంకెవరైనా నడిపే ధైర్యం ఉందా? మిమ్మల్ని అడుగుతాను. కానీ ఏం చేస్తున్నారు? మా జోగి రమేష్ని తీసుకొని పోయినారు పాపం. ఏమన్నా అన్యాయం? ఇది అన్యాయం కాకపోతే ఏందంటే నాకు అర్థం కాదన్నా. మొలకల చెరువులో జోగి రమేష్ చేయించినాడట, తీసుకొని పోయినాను నిన్న. వాడు చేసినవాడు జయచంద్ర రెడ్డి అనేవాడు ఇద్దరికి అరెస్ట్ కాలే. అలా తెలుగుదేశం పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్. నువ్వు వెళ్ళే ఇంకా నేను ఇంతకుముందు చెప్పినా చూసినా ఈ పేర్లన్నీ నెల్లూరు దగ్గర నుంచి, ఏలూరు దగ్గర నుంచి, పాలకొల్లు దగ్గర నుంచి, రేపల్ల దగ్గర నుంచి ఇంకంతా ఎవరెవరు చేస్తూ ఉన్నారో మీ అందరికీ కూడా కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది. వీళ్ళే తయారు చేస్తూ, వీళ్ళ ప్రభుత్వంలో వీళ్ళే ఉండి, వీళ్ళ ప్రభుత్వంలో వీళ్ళే తయారు చేస్తూ, వీళ్ళ కల్తీ మద్యాన్ని వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, వీళ్ళ షాపులు, వీళ్ళ బెల్ట్ షాపులు, వీళ్ళ పర్మిట్ రూముల ద్వారా వీళ్ళే అమ్ముతూ, తప్పుడు వాంగ్మూలాలతో అన్నీ వీళ్ళే చేస్తూ, కానీ తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు వీళ్ళే క్రియేట్ చేస్తూ, వీళ్ళకున్న అధికార దుర్వినియోగం చేస్తూ మాజీ మంత్రి జోగి రమేష్ని తీసుకొని పోయి వీటికంతా జోగి రమేష్ చేయిస్తున్నాడు అని అంటున్నారు. ఎక్కడికండి ఇది? నేను ఈ మాదిరిగా నిజంగా దీన్ని కన్నా డెమోక్రసీలో దీన్ని కన్నా పర్మిట్ చేస్తే రేపు పొద్దున ఎవడన్నా బతకగలుగుతాడా? ఒక మాజీ మంత్రి పరిస్థితే ఇదే అన్నప్పుడు సామాన్యుని పరిస్థితి ఏంది? ఒకసారి అందరూ ఆలోచన చేయమని అడుగుతాను నేను. దొంగనే దొంగ దొంగ అంటున్నాడు, దొంగనే దొంగ దొంగ అంటున్నాడు. వీళ్ళే దొంగ, వీళ్ళే పోలీసులు, వీళ్ళే పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, వీళ్ళదే ప్రభుత్వం, వీళ్ళదే వ్యవస్థలు. రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది ఇదే. చివరికి జోగి రమేష్ను అరెస్ట్ చేసినారంటే, జోగి రమేష్ తమ్ముడిని అరెస్ట్ చేసినారని వాళ్ళ కొడుకులు అంత రాజకీయాల్లో ఈ మధ్యకాలంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఉద్యమము వీటిలో ఆయన పార్టిసిపేట్ చేస్తున్నాడని, వాళ్ళ కొడుకు యాక్టివ్ అయినాడని చెప్పి వాళ్ళ కొడుకు మీద కూడా కేసు పెడతారు. ఇదే లిక్కర్ కేసు. ఆ పిల్లోనికి మొన్న పెళ్ళి అయింది పాపం. ఏదో మీ వయసులో ఉంటాడు పిల్లోడు పాపం, యంగ్స్టర్, ఇంకా 30 ఏళ్ళు రాలా, 25, 26, 27 ఉంటే పాపం. ఆ పిల్లోని కూడా దీంట్లో తీసుకొస్తే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కేవలం మన ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆ పిల్లోడు మా చెల్లెలకు చెందిన మా పార్టీ సీనియర్ నాయకుడు, 4 సార్లు ఎమ్మెల్యే ఆయన పెన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయనను ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డిని. ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళ హయాంలో, కేసు వివరాలు చూడండి, వీళ్ళ హయాంలో అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న వీళ్ళ హయాంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వీళ్ళ గ్రూపుల తగాదాల వల్ల వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళు చంపుకుంటే ఆ కేసులో ఇరికిచ్చేది మా ఎమ్మెల్యే క్యాండిడేట్ను, మా కంటెస్టెడ్ మాకు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇరికిస్తూ ఉన్నారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? టీడీపీలో 2 వర్గాల మధ్య శత్రుత్వం వలన ఈ ఘటన జరిగితే ఇదే విషయాన్ని అప్పటి ఎస్పీ అంటే తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ ఘటన జరిగినప్పుడు
ఘటన